సికింద్రాబాద్ రాంగోపాల్పేట డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలో మూత్రశాలలు కడిగే ఆధునిక యంత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాఠశాల ప్రిన్సిపల్కు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు నిర్మాణం చేసినట్లుగా తెలిపారు. విద్యా వ్యవస్థ కోసం కేటాయించిన బడ్జెట్ను ప్రభుత్వం తగ్గించడం సరికాదని, గతంలో మాదిరిగా విద్య కోసం బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా, హైదరాబాద్ నగరంలో కూడా అనేక శిథిలావస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా టాయిలెట్ సౌకర్యం ఉన్నప్పటికీ కూడా టాయిలెట్స్ క్లీనింగ్ కావాల్సినటువంటి వ్యవస్థ ఉదయం నుంచి సాయంకాలం వరకు మరి ఈ యొక్క శానిటేషన్ సిబ్బందికి సంబంధించిన వ్యక్తి అవసరం. చిన్నపిల్లలు ఎక్కువగా టాయిలెట్ ఉపయోగించాల్సినటువంటి అనుభవం లేనటువంటి పిల్లలు స్లమ్స్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక వ్యక్తి లేకపోతే ఒకసారి క్లీన్ చేసినా కూడా మరో గంట సేపట్లో టాయిలెట్ల లోపలికి వెళ్ళి ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీని కారణంగా అమ్మాయిలు కానీ ఇతర స్టూడెంట్స్ కానీ టాయిలెట్స్ లోపలికి వెళ్లకుండా, టాయిలెట్స్ ఉపయోగించుకోకుండా అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి, స్కూల్కు రాకుండా డిస్కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వంతో నేను కోరేది ఒకటి, గతంలో కూడా నేను మరి ప్రభుత్వాన్ని చెప్పాను, ఫుల్ టైము శానిటేషన్ సిబ్బంది ప్రతి స్కూల్లో కూడా ఏర్పాటు చేయాలి. అప్పుడే మనం కట్టిన టాయిలెట్స్ కానీ లేకపోతే వచ్చినటువంటి విద్యార్థులు కానీ ఆరోగ్యంగా టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ దిశలో ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది.